మరోసారి సంచలన ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటున్నారు ఆయన. ఓ పేపర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిన వ్యాసాన్ని సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్ల, బడా ప్రకటనలపై ఉన్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఉండట్లేదంటూ ఎన్ఎం కామెంట్స్ చేశారు. దాంట్లో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణాధికారం ఉండాలన్నారు ఎన్ఎం కామెంట్స్ను సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవం గ్రహించాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అసెంబ్లీ నియోజకవర్గంలో అంటూ కూడా ఇటు ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ని ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేస్తే కనుక అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనలను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలి అంటూ కూడా ఒక ఫోటోను, మరి ముఖ్యంగా ఒక ఎడిటోరియల్ను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏ అంశాలకు సంబంధించి ఎందుకు డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం జరగట్లేదు? ఎందుకంటే ఒక ఎడిటోరియల్ పేజ్ను, ఒక సంపాదకీయాన్ని తీసుకొని దాన్ని ట్యాగ్ చేస్తూ దాంట్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యని కోట్ చేస్తూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిన ఆ వ్యాఖ్యని, ఆ సంపాదకీయాన్ని కోట్ చేస్తూ ఎందుకు ఆయన మాట్లాడుతున్నారు? మరి ముఖ్యంగా ఏ అంశాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు? ఏమైనా చెప్పకుండా చెప్పే ప్రయత్నమా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న సందర్భానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, చర్చ జోరందుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఓ పేపర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిన వ్యాసాన్ని సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. ఈ క్రమంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి అంశాలని ఆయన ప్రస్తావించాలనుకుంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయన్నే టార్గెట్ చేస్తూ రాసిన ఆ ట్వీట్ కింద చూడాలా, ఎలా చూడాలి? ఎటువంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్లో? ఎగ్జాక్ట్లీ మరొకసారి సంచలన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి ట్వీట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డది. ఆయన ఏదున్నా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు యాక్సెప్ట్ చేసేలాగా జనాలు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ చేస్తారు. మనం గతంలో చేసిన స్టేట్మెంట్స్ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే దానికి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి, అధిష్టానం డిసైడ్ చేస్తుంది. తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్లో కొన్నిటికి మంత్రి పదవి విషయంలో అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వారిని ముఖ్యమంత్రి చేసిన కామెంట్ల పైన అన్నిటినీ ఆయన ఖండిస్తూ వస్తున్నారు. రీసెంట్గా గ్రూప్ 1కి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడడానికే నేను ఇష్టపడతాను, కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తానంది, ఆ మాటకు కట్టుబడి ఉండాలి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా, జీవితాలు త్యాగం చేస్తే విద్యార్థులు దాంతోటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి, వారి వెంట చివరి వరకుంటా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అంటూ స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత మరొక ట్వీట్మెంట్ మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పాలమూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో చాలా స్పష్టమైనటువంటి కొన్ని కోట్ చేస్తూ ముఖ్యమంత్రికే వ్యాసం రాశారు. అసలు ఒక్కసారి ఆ వ్యాసం చదివితే డీటెయిల్గా ఏముంది అనేటువంటి డీటెయిల్స్లోకి వెళ్తే మౌలిక వసతులు అంటే ఊరు వాడ ఇక్కట్లు తీర్చారా, ప్రధానంగా క్షేత్రస్థాయిలో గ్రామాలలో తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి, వారి ఇక్కట్లు వారి ప్రాబ్లమ్స్ తొలగించారా అనేటువంటి డైరెక్ట్గా ముఖ్యమంత్రికే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈ వ్యాసం రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి అన్ని ప్రభుత్వాలు ఆర్భాటాలు హంగు
పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. అవే డబ్బులు గ్రామాలలో పెడితే మౌలిక సదుపాయాలు తీరిపోతాయి. ఎగ్జాంపుల్కి సంబంధించినటువంటిది ఆయన కొన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఊర్లలో దశాబ్దాలుగా డెవలప్మెంట్ నిలిచిపోయింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పిల్లలకు వ్యాధులకు అరికట్టడానికి సక్రమంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి దానిపైన ఆయన గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు అద్దం పట్టేలా వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రికి వాస్తవాలను గ్రహించాలి అంటూ ముఖ్యమంత్రిని ఆయన దీంట్లో మెన్షన్ చేశారు. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గుర్తించి వ్యవహరించాలి అనేటువంటి చాలా స్పష్టంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీంట్లో మెన్షన్ చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే ఉంటుంది అని నేను అనుకుంటున్నానంటూ కూడా స్టేట్మెంట్ చేస్తున్నాయి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నాను. మౌలిక వసతుల విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్తా ఉన్నారు. అసలు సచిన్ యాక్చువల్గా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటే ధిక్కార స్వరం వినిపించేటువంటి నాయకుల గొంతు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. వాళ్ళు ఎక్కువగా గొంతు విప్పుతూ ఉన్నారు. అంతకుముందుకు 10 మంది ఎమ్మెల్యేలు, గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భేటీ కావడం, తర్వాత సొంత నియోజకవర్గానికి నిధులు ఇస్తున్నారు ముఖ్యమంత్రి, ఆయన నియోజకవర్గానికి, ఆయన జిల్లాకు, మిగతా నియోజకవర్గాలను జిల్లాలను పట్టించుకోవట్లేదు. ఈ విమర్శలు డైరెక్ట్గా బాహాటంగానే చేశారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా అదే కోవలోకి వస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కాదని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చెప్పినా కూడా కంప్లైంట్ చేశారు. డైరెక్ట్గా ఒక మంత్రి పైనే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోరాటం చేశారు. అధిష్టానానికి లేఖ రాశారు. అవసరమైతే సిబిఐకి, ఈడీకి లేఖలు ఇస్తామని చెప్పారు. సో వీళ్ళు సమర్థించినటువంటి అంశాలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలపరచడం అనేది ధిక్కార స్వరం పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మౌలిక వసతులపైనే దృష్టి పెట్టాలి అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రయోజనాలే మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడాలి అనేటువంటిది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంకొక అంశాన్ని మెన్షన్ చేశారు. దీంట్లో ఒక్కొక్క గ్రామానికి 25 కోట్లు వెచ్చించుకునేలాంటి డెవలప్మెంట్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం అందచేయాలి అనేటువంటిది డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే ఆ అంశాన్ని రాజగోపాల్ రెడ్డి సమర్థిస్తూ ట్వీట్ చేశారు ఎక్స్లో. సో చాలా క్లారిటీగా ఆయన ప్రజా సమస్యలే ఎజెండా, ప్రజా సమస్యలే ముందుండాలి, దానికోసమే ఎవరైనా అధికారంలోకి వచ్చేది అనేటువంటిది ఈ ట్వీట్ ద్వారా సారాంశం చెప్పే ప్రయత్నం చేశారు రాజగోపాల్ రెడ్డి. సాధారణంగా రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. నిన్న ఆర్టీవీతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే వ్యాఖ్యానించారు. ఆయన ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చర్చ వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వాళ్ళకు అలవాటు అన్నారు. సో పార్టీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న అంశాన్ని నెగిటివ్ కోణంలో చూడట్లేదు అనేటువంటి పార్టీ కోణంలో చెప్పారు. కానీ ఆయన డైరెక్ట్గా ప్రభుత్వాన్ని కోట్ చేస్తూ కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాబట్టి మరొక్కసారి సంచలన మాటలతో ట్వీట్ చేస్తూ మరొక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఎదురుచూపుతూ ముఖ్యమంత్రిని ఎత్తుతున్నటువంటి అంశాన్ని ఆయన సమర్థించడం వెనకాల పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరినీ కలెక్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఇక్కడ ఈ అంశాన్ని చూస్తూ ఉంటే, లేకపోతే ఇండివిజువల్గా ఉన్న వీళ్ళంతా కూడా ఒకటే ఏ ప్రయత్నం జరుగుతోందా? ఎటువంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్లో? ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంశానికి సంబంధించి మధు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే రాజగోపాల్ రెడ్డి ఒకే అంశాన్ని ఎజెండాగా తీసుకున్నానని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చింది క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, వారి సమస్యలను తీర్చడానికి. దానికోసం ప్రభుత్వానికి సూచన ఖచ్చితంగా సూటిగానే చేస్తాను. అది ఎవరు ఏమనుకున్నా, ఎలా తప్పుగా భావించినా, నేను మాట్లాడే దాంట్లో తప్పు లేదు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, నేను సూచన చేస్తూ ఉన్నాను, తప్పేంటి అనేటువంటిది ఆయన గతంలో మాట్లాడారు. ఈరోజు చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని పాలమూరు జిల్లా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వ్యాసాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేయడంతో ఇంకా ఈ అంశాన్ని ఇతర ఎమ్మెల్యేలు కూడా నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారు, అందరూ ఇదే దృష్టితో ఉన్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మెన్షన్ చేయడం. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకు పులి స్టాప్ పెట్టాలంటే నిధులు కేటాయించాలి, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. వేలకు వేలు, వందలకు వందల కోట్లు యాడ్స్ ఇవ్వడం కాదు, ప్రచారం చేయడం, హార్బాటాలు చేయడం కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులే చేపట్టాలని కాదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రభుత్వం ముందు ఇమ్మీడియట్గా ఉన్నటువంటివి. అవే కాదు, గ్రామాలు, వాటి అభివృద్ధి, సంక్షేమం, కనీసం గ్రామాల్లో సీసీ రోడ్ లేదు, సరైన తాగునీరు లేదు, సంక్షేమం కోసం అక్కడ చిన్న చిన్న పిల్లలు, వృద్ధుల కోసం వైద్య సదుపాయాలు లేవు,
ఊర్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు, వాటి మీద దృష్టి పెట్టాలని ఆయన రాసిన దాన్ని రాజగోపాల్ రెడ్డి సమర్థించడంతో, సో క్షేత్రస్థాయి అంటే ప్రజలను సమర్థిస్తున్నాను అని చెప్పగానే రాజగోపాల్ రెడ్డి చెప్తూనే ఈ టీమును సమర్థించడంతో కాస్త ధిక్కార స్వరం పెరుగుతూ పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి లేకపోతే లోకల్ ఎమ్మెల్యేలకి కాస్త ఇంకా పవర్ ఇవ్వాలి, ఫినాన్షియల్ పవర్ కూడా ఇచ్చేలాగే ముందుకు వెళ్ళాలి, దాంతోపాటు కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి అనే కోణాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నట్టుగా అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పునరాలోచన చేసుకోవాలి, పార్టీ నుంచి కాస్త ఇబ్బంది ఎదురవుతోంది అనే అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి తెరమ తీసుకొచ్చే ప్రయత్నం, అంటే ఆ భావోచ్చాలని మాట్లాడుతున్నారు అనుకోవాలా? ఈ అంశానికి సంబంధించి ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఈ ట్వీట్ ఈ వ్యాసాన్ని ఆయన ఈ ఆర్టికల్ని ఆయన కోట్ చేయడం వెనకాల రీజన్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం మునుగోడులో రోడ్లకు సంబంధించి మంత్రిని కలిసినా ఉపయోగం లేకుండా పోయింది, పదవులు వాళ్ళకే నిధులు వాళ్ళకే, వాళ్ళ నియోజకవర్గాలకని డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఆయన కోట్ చేస్తూ మాట్లాడారు. ఆ సందర్భంలో మా నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలి, రోడ్ల కాంట్రాక్టర్లు నా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటున్నారు, రోడ్లు వేయమని నేను అడిగితే బిల్లులు చెల్లించట్లేదు అంటూ మొరబెట్టుకుంటున్నారు, సో అందరిని ఒకేలాగా చూడాలి, మునుగోడును ఆ నియోజకవర్గంలో సమస్యలు నా దృష్టి అని ఆ కోణంలో అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టుకు కేటాయిస్తున్న నిధుల్లో 10% కూడా అంటే 100 రూపాయలు ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద ఖర్చు పెడితే ఎగ్జాంపుల్గా 100 రూపాయలు తీసుకుంటే 10 రూపాయలు కూడా గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టట్లేదు, నిధులు ఇవ్వట్లేదు, గ్రామాల ప్రజలను పట్టించుకోవట్లేదు క్షేత్రస్థాయిలో అనేటువంటిది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను. దాదాపు ఇదే అభిప్రాయాన్ని మిగతా ఎమ్మెల్యేలు కూడా సమర్థిస్తున్నారు, అలాగే అనుకుంటున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి చేయడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది, వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఆయన వ్యాసం రూపంలో చెబితే దాన్ని సమర్థించారు రాజగోపాల్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే ఇందాక మాట్లాడుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి కుండ వలగొట్టేస్తాడు, ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేలాంటి వ్యాఖ్యలు స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పుడు కొత్త కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో తెలంగాణ రాకముందుకు ఎంపీగా ఉన్నప్పుడు అట్లే స్టేట్మెంట్స్ అధిష్టానం పైన సోనియా, రాహుల్, అప్పుడున్న ప్రధాని మన్మోహన్ సింగ్ పైన, ఇక్కడనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆంధ్ర మంత్రుల పైన, ఎంపీల పైన, ముఖ్యమంత్రి పైన, తర్వాత రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ పైనే గతంలో ఎన్నికల గెలవ ముందుకు బీజేపీలోకి వెళ్లే ముందు, బీజేపీలోకి వచ్చిన తర్వాత, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత, సో ఆయన స్టేట్మెంట్స్ ఇట్లాగే ఉంటాయి. ముఖ్యమంత్రిని కూడా గతంలో టార్గెట్ చేశారు. అప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉంటే ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేయలేము, ఆయన బ్లాక్ మెయిలర్, చీటర్, ఆయన రాష్ట్రాన్ని అమ్మేస్తారు, ఆయన ఆధ్వర్యంలో మనం ఎక్కడ పనిచేస్తాం రా బాబు, ఇట్లాంటి స్టేట్మెంట్స్. ఆయన ఏం జంకరు, ఇట్లాంటి విషయాల్లో గట్టిగానే మాట్లాడతారు. మళ్ళీ అదే వైఖరి, అదే పంతా ఉంటుంది, అది ప్రజల పక్షాన ఉంటాను అనేటువంటి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. అందులో భాగంగా మరొక్కసారి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పాలమూరు జిల్లాకు సంబంధించిన చేసిన వ్యాసాన్ని కోట్ చేస్తూ చేయడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రాసిన ఒక సంపాదకీయాన్ని కోట్ చేస్తూ ఇటు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరోసారి సంచలన ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటున్నారు ఆయన. ఓ పేపర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిన వ్యాసాన్ని, సంపాదకీయాన్ని సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, బడా ప్రకటనలపై ఉన్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపై ఉండట్లేదంటూ ఎన్ఎం కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణాధికారం ఉండాలన్నారు ఎన్ఎం కమెంట్స్ను సమర్థిస్తూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవం గ్రహించాలంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్.
నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.